ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. మీకు నిన్నటి రోజున అసలైనటువంటి ముఖ్య విషయం చెప్పలేకపోయాను. ఆ యొక్క ముఖ్య విషయం ఏమంటే, ఈరోజు జ్యేష్ఠ శుద్ధ అష్టమి. దశమహావిద్యా దేవతలలో కేతుగ్రహానికి, ముఖ్యంగా అశ్వని, మక, మూల ఈ 3 నక్షత్రాలకు సంబంధించినటువంటి అంతరిక్ష మహాదేవత అయినటువంటి దశమహావిద్యా దేవత ధూమావతి అమ్మవారి యొక్క జయంతి పర్వదినం. మనం గత 5 సంవత్సరాల నుంచి ధూమావతి అమ్మవారి యొక్క జయంతి పర్వదినాన శ్రీ ధూమావతి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, కేతుగ్రహ శాంతి కోసం, కేతుగ్రహ తత్సంబంధమైనటువంటి దోష నివారణ కోసం మనందరం కూడా ఈ రోజున ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తూ ఉన్నాం. అది ఏమంటే అమ్మవారి యొక్క నామస్మరణ. ఈ యొక్క నామస్మరణ కేవలము అశ్విని, మక, మూల జన్మ నక్షత్రముల వారే కాదు, అందరూ కూడా జపం చేయండి. రాత్రి కాలంలో, రాత్రి 6 గంటల నుండి చీకటి పడిన తర్వాత 11 గంటల మధ్య కాలంలో అమ్మవారి యొక్క నామస్మరణ ఈ విధంగా జపం చేయండి. ఓం, ఇక్కడ హ్రీం అనే అక్షరాన్ని యాడ్ చేయండి మంత్రంలో ఎప్పుడూ కూడా. ఓం హ్రీం ధూం ధూం ధూమావత్యై టహటహ స్వాహ. ఓం హ్రీం ధూం ధూం ధూమావత్యై టహటహ స్వాహ. ఓం హ్రీం ధూం ధూం ధూమావత్యై టహటహ స్వాహ. ఎన్నో ఆకస్మిక తత్సంబంధమైన దోషాలను, కేతుగ్రహ తత్సంబంధించిన దోషాలను కూడా సంపూర్ణంగా నివారించే మహాశక్తివంతమైన దేవతయే ధూమావతి. సమస్తమైన శత్రువులను కూడా స్తంభింపచేసేటటువంటి దేవత. చూడండి, మనము పూర్వకాలంలో ఈ చాట అనేటటువంటి వస్తువుతో ధాన్యాన్ని మనం వేరు చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి వాళ్ళం. ఆ చాట ఏ విధంగా మనకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వస్తు సంపత్తిని అందించడానికి ఉపయోగపడేదో, ఈ యొక్క దూగర్ని ఎలా అయితే దూరంగా విసిరేసేదో, అలా మనలో ఉండే కష్టాలను, శత్రుబాధలను కూడా దూరంగా విసిరేసేటటువంటి శక్తివంతమైన దేవతే ధూమావతి. మీ అందరూ కూడా జపం చేస్తారు కదా. శుభం.